ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భగవద్గీత విభూతి యోగము 8వ శ్లోకము. ఈ ప్రకారముగా భగవద్విభూతిని భగవత్తత్వమును బాగుగా తెలుసుకొనిన భక్తులు నిర్మల భక్తితో అతనిని సేవించుదురని 2 శ్లోకముల ద్వారా తెలుపుచున్నాడు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. తాత్పర్యము: నేను సమస్త జగత్తునకును ఉత్పత్తి కారణమైన వాడను, నా వలననే ఈ సమస్తము నడుచుచున్నది అని వివేకవంతులు తెలుసుకొని పరిపూర్ణ భక్తిభావముతో కూడిన వారై నన్ను భజించుచున్నారు. వ్యాఖ్య: భగవంతుని ధ్యానించువారు, సేవించువారు, వారి నామమును జపించువారు చాలామంది కలరు. కానీ భావముతో కూడి అనగా నిర్మల భక్తితోనూ శ్రద్ధతోనూ కూడి ఆ కార్యమును చేయువారు అరుదు. అయితే అట్టి భక్తి శ్రద్ధ భగవానునిపై ఎట్లు కలుగగలదు? వారి సృష్టి మహిమను, విభూతి రహస్యమును ఎరింగినప్పుడు. ఒక వస్తువు యొక్క విలువ బాగుగా తెలిసినప్పుడే దానిపై మనుజునకు శ్రద్ధ ఉదయించును. అట్లే భగవానుడు సమస్త జగత్తునకును మూలాధారుడు, వారి వలననే ఈ సమస్తము ప్రవర్తించుచున్నది. మత్తః సర్వం ప్రవర్తతే అని ఎవడు తెలిసికొనునో అతనికి సర్వేశ్వరునిపై అచంచల విశ్వాసము కలుగుచున్నది. అత్తరి అతడు పరమ భక్తితో వారిని సేవింపదొడగును. భావ సమన్వితాః అను దాని అర్థము ఇదియే. భగవద్విభూతిని భగవత్తత్వమును బాగుగా తెలుసుకొనిన వారికే భగవానునిపై అపార శ్రద్ధాభక్తులు కలుగును. కావుననే వారు భావ సమన్వితులై అనగా శ్రద్ధాభక్తియుతులై భగవంతుని ధ్యానించి అచిరకాలములో భగవత్ప్రాప్తి నొందుదురు. ఈ శ్లోకమందు తెలిపిన భావము అనున్నది లక్ష్యప్రాప్తికి అత్యావశ్యకమై ఉన్నది. అది తుపాకీలోని గుండు వంటిది. గుండులేని తుపాకీని కాల్చినచో శబ్దము వచ్చునే కాని లక్ష్యమును భేదింపదు. అట్లే జపమందు కాని ధ్యానమందు కాని మంత్రముతో పాటు మంత్రార్థ చింతనము కూడా ఉండవలెను. అదియు శ్రద్ధతో కూడి ఉండవలెను. కావున ఇచట తెలుపబడిన భావ సమన్వితాః అను పదమును ముముక్షువు అతి జాగ్రత్తతో గమనించవలెను. ఇది లేని కారణముననే అనేకుల ధ్యానములు సత్ఫలితమును కలుగచేయక మొక్కపోవుచున్నవి. ధ్యానము కుంఠితము కాక ఉండవలననిన భావ సమన్వితమై ఉండవలయును. భావము కలుగవలననిన భక్తి ఉదయించవలెను. భక్తి ఉదయించవలననిన దేవత్వము ఇట్టిది, దైవ మహిమ ఇట్టిది అని స్పష్టముగా తెలిసి ఉండవలెను. ఈ రహస్యములన్నీయు ఈ శ్లోకమున చక్కగా విశదీకరింపబడినవి. ఈ సమస్త జగత్తునకు ఉత్పత్తి కారణమేది? ఎవని వలన ఈ సమస్తము ప్రవర్తించుచున్నది? పరమాత్మయే. పరమాత్మ వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. భగవానుని ఏ ప్రకారము ధ్యానించవలెను, సేవించవలెను? భక్తిభావముతో కూడి శ్రద్ధతో కూడి. అట్టి శ్రద్ధాభక్తులు జీవునకు ఎట్లు కలుగగలవు? భగవత్తత్వము భగవద్విభూతి బాగుగా తెలుసుకునినప్పుడు అనగా పరమాత్మయే ఈ సమస్తమునకు కారణభూతుడు, అతని వలననే ఈ జగత్తంతయు ప్రవర్తించుచున్నది అని ఎరింగినప్పుడు. హరి ఓం తస్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.